హల్దీ జీరా డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: నిమ్మరసం, పసుపు, జీలకర్ర పొడి, తురిమిన అల్లం, ఉప్పు, బెల్లం. హల్దీ జీరా డ్రింక్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. అంటే డ్రింక్ అన్నారు కాబట్టి మినిమం బాయిల్ చేస్తారేమో అనుకున్నాను. లైక్ గోరువెచ్చని నీళ్ళతో తాగాలని చాలామంది అంటూ ఉంటారు కదా, మనం పొద్దున్న లేవగానే జీరా దాంట్లో వేసుకుని తాగుతూ ఉంటాం. సో కొంతమంది అయితే మెంతు వాటర్ కూడా తాగుతూ ఉంటారు. ఏంటి స్టవ్తో పని లేదా? సో లివర్ డిటాక్స్లో ఈ డ్రింక్ వచ్చేసరికి మనము ఈ డిటాక్స్ ఎన్ని డేస్ అయితే చేయాలనుకుంటున్నామో, మేబీ 7 days కానీ 14 days కానీ, ఆ డేస్ అన్నిట్లో మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద ఈ డ్రింక్ తాగాలన్నమాట. సో స్టార్టింగే మనం ఒక లెమన్ కానీ లేకపోతే ఇట్లా స్పైసీ మిక్స్డ్ డ్రింక్తో తాగడము ఈ డిటాక్స్లో వన్ ఆఫ్ ద మేజర్ స్టెప్. సో దానికి మనం ఇంకా ఎక్కువగా వాటిని వార్మ్ చేయడం, బాయిల్ చేయడం అవన్నీ అంటే మార్నింగ్ కుదరదు కాబట్టి సింపుల్గా ఇలా మిక్స్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తుంది. ఓకే. అండ్ చాలామంది చెప్తారు గోరువెచ్చని నీళ్ళలో కూడా తేనె కానీ లెమన్ కానీ వేసుకోకూడదని, ఎక్కువగా అలానే తీసుకుంటూ ఉంటారు. ఏది మంచిది? ఇలా మనం బాయిల్ అది చేయకుండా నార్మల్ వాటర్లో కలుపుకుంటే మంచిదా, గోరువెచ్చని నీటితో కలిపితే మనం ఎక్కువగా ఆ వాల్యూస్ అనేవి తెలుస్తాయా? సో మనము బాయిలింగ్ వాటర్లో వేసి తీసుకోవడము అండ్ లెమన్ దాంట్లో వేయడం అనేది అంతగా రికమెండెడ్ కాదు అశ్విని. ఎప్పుడైనా సరే లూక్ వామ్ వాటర్, అంటే గోరువెచ్చని నీళ్ళలో, బాయిలింగ్ వాటర్ కాకుండా లూక్ వామ్ వాటర్లో ఈ లెమన్ స్క్వీజ్ చేసుకొని తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనకి ఏదైతే హనీ దొరుకుతుందో అది కంప్లీట్లీ అడల్టరేటెడ్, అంటే మొత్తం షుగర్సే ఉంటాయి. సో డేని ఒక షుగర్తో స్టార్ట్ చేయడం అనేది మంచిది కాదు. సో హనీ లేకుండా ఓన్లీ లూక్ వామ్ వాటర్లో లెమన్ పిండేసుకొని తీసుకున్నా కూడా అది కూడా మన లివర్ డిటాక్స్కి హెల్ప్ అవుతుంది. ఓకే. డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే కనుక లివర్ డిటాక్స్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ ఇన్ కేస్ వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ అయితే కనుక ఈ జాగరీ కానీ హనీ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి తీసుకోవాలా? జాగరీ అంటే డయాబెటిక్ వాళ్ళు కాకపోయినా ఇఫ్ ఇన్ కేస్ మనము ఈ లివర్ డిటాక్స్లో షుగర్స్ అనేవి మంచిది కాదు. సో ప్లెయిన్గా అయినా సరే మాకు ఓకే కంఫర్టబుల్ అనుకున్న వాళ్ళు తీసేసి కూడా తీసుకోవచ్చు. అండ్ డయాబెటిక్ వాళ్ళు కొంతమంది ఏంటి అంటే మాకు ఆ స్వీట్నెస్ లేనిది మేము తీసుకోలేము అనుకుంటే ఈ జాగరీ ప్లేస్లో మాంక్ ఫ్రూట్ అని దొరుకుతుంది, ఫ్రూట్ బేస్డ్ స్వీట్నర్. అది కొద్దిగా యాడ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే. అండ్ సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం. ఏం చేయాలి? సో మనం ఇది మొత్తం డైరెక్ట్గా సర్వింగ్ గ్లాస్లోనే ప్రిపేర్ చేసేసుకుందాము. గ్లాస్. సో ఇందాక చెప్పుకున్నట్లు మనం నేనైతే నార్మల్ వాటర్తోనే ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకవేళ కొంచెం గోరువెచ్చగా తాగితే మంచిది అని అనుకునే వాళ్ళకి లూక్వామ్ వాటర్తో చేసుకోవచ్చు. ఓకే. సో మనం ఫస్ట్ దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్తో మిక్స్ చేసుకుందాం. జస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా జీరా పౌడర్, కొద్దిగా సాల్ట్. ఓకే. ఒకవేళ బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ బదులు కొంచెం పెప్పర్ వేసుకున్నా సరిపోతుంది. ఓకే. లేదంటే ఆమ్చూర్ పౌడర్ కూడా బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్. కొద్దిగా ఫ్రెష్ జింజర్, అల్లం తురిమేసి పెట్టుకున్నది కొంచెం వేస్తుంది. ఎర్లీ మార్నింగ్ సజెస్ట్ చేస్తారండి అల్లం కానీ ఇలాంటివి? అంటే ఇఫ్ ఇన్ కేస్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, అల్సర్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా గర్డ్ ఉంది, ఏదైనా డైజెషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే మనం అల్లంని స్కిప్ చేయొచ్చు, లేకపోతే తీసుకోవచ్చు. ఓకే. సో ఈ డ్రింక్ అనేది ఓన్లీ మనం ఎంటీ స్టమక్తోనే తీసుకోవచ్చా, లేదు మొత్తం మనకి ఎంటీ స్టమక్తో మనం తీసుకోవాలి అంటే కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉన్నాయి కదా, ఇవన్నీ మాకు కావాలి అని అనుకునే వాళ్ళు ఏదన్నా ఫుడ్ తీసుకున్నప్పుడు తీసుకోవచ్చా, లేదంటే ఇలానే పనిచేస్తుందా? సో మనకి డిటాక్స్ అప్పుడు మన డే స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం మేజర్గా లెమన్ అయితే దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్. అది కాకుండా అదర్ అంటే జీలకర్ర పొడి, జింజర్ ఇవన్నీ కూడా డిటాక్స్కి కొద్ది వరకు సపోర్ట్ చేస్తాయి. బట్ లివర్ డిటాక్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మార్నింగ్ డే స్టార్ట్ చేయడం లెమన్ వాటర్తోనే స్టార్ట్ చేయాలి. ఓకే. సో లివర్ డీటాక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ దగ్గర నుంచి లివర్ డీటాక్స్ అనేది అవసరం పడుతుంది? సో మేజర్గా ఒక టీనేజ్, అడల్ట్ ఇక్కడ ఏజ్ నుంచి మనకు ఓల్డ్ ఏజ్ వరకు తీసుకోవచ్చు. పిల్లలకి ఎక్కువగా అవసరం లేదు కానీ మన టీనేజర్స్ వరకు, బికాస్ లైక్ టీనేజర్స్లో కూడా ఎక్కువగా ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అండ్ షుగరీ డ్రింక్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఏజ్ నుంచి చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో దీంట్లో 1 కంప్లీట్ లెమన్ పిండేసినది వేస్తున్నాము. సో లెమన్ జ్యూస్ చాలామంది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు కదా, అంటే కొంచెం బెల్లీ ఫ్యాట్ అది కూడా తగ్గుతుంది, కరిగిస్తుంది అని చెప్పేసి. ఏదన్నా కొంచెం తీసుకోవాలి, అతిగా తీసుకోకూడదు అంటారు. లెమన్కి కూడా అది వర్తిస్తుందా?
అంటే లెమన్ బెల్లీ ఫ్యాట్ కరిగిస్తుంది అని తీసుకోవడం అనేది అదొక మిత్ అండి. బికాజ్ ఏ ఫుడ్ వెళ్ళి ఒక పర్టికులర్ ఏరియాలో టార్గెట్ చేసి మనం అనుకుంటున్నట్లు ఆ ఫుడ్ వెళ్ళి అక్కడ పనిచేస్తుంది అనేది ఒక మిత్. సో లెమన్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి అశ్విని. ఎలా అయితే ఇప్పుడు అది లివర్ డీటాక్స్లో మనకు సపోర్ట్ చేస్తుందో అలాగే ఫ్యాట్ మెటబాలిజం వీటిలలో కొంచెం సపోర్ట్ చేస్తుంది అంతేకాని లెమన్ ఒక్కటి తీసేసుకుంటూ ఉంటే మనకు ఫ్యాట్ తగ్గిపోతుంది అనేటువంటి వర్కౌట్స్ చేయకుండా అలా కూర్చొని ఉంటే అది వేస్ట్ అనమాట. అండ్ డైలీ లెమన్ జ్యూస్ అనేది అది మనకి ఇఫ్ ఇన్ కేస్ ఎటువంటి అల్సర్స్ కానీ లేదు అంటే ఏదైనా గ్యాస్ట్రైటిస్ ఇటువంటి ఏ ప్రాబ్లం లేదు, డైజెషన్ ఇష్యూస్ ఏమీ లేవు అనుకుంటే డైలీ లెమన్ తీసుకోవచ్చు. సో మనం ఇంగ్రీడియంట్స్ అనేది ఇంట్లో యాడ్ చేసాం కదా, లాస్ట్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్ థింగ్. ఒకవేళ వద్దు స్వీట్నెస్ అనుకుంటే దీంట్లోనే వాటర్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మనం వాటర్ ఏదైతే యాడ్ చేస్తామో అది ఒకవేళ లూక్ వామ్ కావాలి అనుకుంటే, గోరువెచ్చని నీళ్ళు కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి మిక్స్. మన లివర్ డిటాక్స్లో భాగంగా హల్దీ జీరా డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే. సో లివర్ డీటాక్స్లో భాగంగా హల్దీ జీరా డ్రింక్ అయితే మనం ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. హల్దీ జీరా డ్రింక్కి కావాల్సిన పదార్థాలు: నిమ్మరసం, పసుపు, జీలకర్ర పొడి, తురిమిన అల్లం, ఉప్పు, బెల్లం. హల్దీ జీరా డ్రింక్ తయారు చేసుకునే విధానం: ముందుగా సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు, తురిమిన అల్లం, నిమ్మరసం, బెల్లం, తగినంత నీళ్లు వేసి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, హల్దీ జీరా డ్రింక్ రెడీ.